పితృదేవా, ఫలిస్తే విజయం, విఫలమైతే మరణం. ఈ రెండిటికి నేను సిద్ధమే. ఫలిస్తే మీకు మానవ రూపం, విఫలమైతే నేను నిరూపినవుతాను. అందువలన ఈ అగ్ని పరీక్షకు నేను సిద్ధం. గురుగారు, మౌనం. పితృదేవా, ఫలితం గురించి ఆశించకుండా ఆశీర్వదించండి. విజయోస్తు పుత్ర. ఓం హ్రీం ఫట్ స్వాహా. అగ్నియాయ నమః. ఓం అగ్నియాయ నమః. ఓం అగ్నియాయ నమః. జనని, ఏమైంది? ఎందుకు ఇక్కడి నుంచున్నావు? అక్క, నాకు కాలేజ్ అంటే భయం వేస్తుంది. నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని, ఇంట్లోనే ఇమ్మడలేకపోతున్నాను. ఇక వీళ్ళంతా సిటీలో పెరిగిన వాళ్ళు. వీళ్ళతో కలవడానికి చాలా రోజులు పడుతుందక్క. అందుకని కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటావా? ఓ 2 రోజులే, ఆ తర్వాత నీకే అలవాటైపోతుంది. నువ్వేం భయపడకు. ఒక్క నిమిషం, సమయానికి గుర్తు చేశావు. నేను వెంటనే ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేస్తాను. హలో హలో సార్, నమస్తే. నా పేరు దేవసేన, మీ కాలేజ్ ఎక్స్ స్టూడెంట్. చెప్పండమ్మా. సార్, నా చెల్లెలు, తన పేరు జనని. ఇన్నేళ్ళు తను ఊళ్ళో ఉండేది. అక్కడ తను తెలుగు మీడియంలో చదువుకుంది. ఇప్పుడు తను మా ఇంట్లో నాతోనే ఉంది. తనని మన కాలేజ్లోనే చేర్పించాలనుకుంటున్నాను. అదంతా సరేనమ్మా. తెలుగు మీడియం అంటున్నావు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం కదా, తను ఎలా చదువుతుంది? తెలుసు సార్, కానీ నా చెల్లెలు చాలా తెలివైంది. మీరేం చెప్పినా సరే వెంటనే గ్రహించగలదు. స్కూల్లో కూడా అంతే. టీచర్ ఏం చెప్పినా చాలా కాన్సంట్రేషన్ తో వినేది. నాకెందుకో తను కోఆపరేట్ చేస్తుందనిపిస్తోంది. అదేమో స్కూల్ కదమ్మా, ఇది కాలేజ్. ఇక్కడ లెక్చరర్ చెప్పేది విని మనమే ప్రిపేర్ అవ్వాలి. మోరోవర్, ప్రతి సంవత్సరం సిలబస్ మారుతూ ఉంటుంది. పాపం తను ఎలా అడ్జస్ట్ అవుతుందో చెప్పమ్మా. ఐ అండర్స్టాండ్ సార్, కానీ నేను హెల్ప్ చేస్తాను సార్. నేను తనకి నేర్పిస్తాను సార్. తను చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ పోను పోను తను ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతుంది సార్. తను లాంగ్వేజ్ ని బాగా నేర్చుకుంటుంది సార్. ప్లీజ్ సార్, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను సార్. సరేనమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఓకే, పంపించు. ష్యూర్ సార్, థ్యాంక్ యూ. కర్మ, శిల ముందు కష్ట సుఖాలు చెప్పుకున్నట్టుంది. ఏ జనని, ఆగు. ఏమైంది మీకు? కాలేజ్కి లేట్ అయిందని చిరాకు పడేవాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారే, ఏమైంది? ఇద్దరికి టైం అవ్వలేదా? అదంతా ఏం లేదు మమ్మీ, జనని కోసం వెయిట్ చేస్తున్నాం. ఓహో, తన హింసని ఇక్కడే తట్టుకోలేము, ఇంకా కాలేజ్ కూడా తీసుకెళ్తారా? అక్కడ ఏదైనా జరగరంది జరిగితే ఎవరిది బాధ్యత? అరే నువ్వు ఊరుకమ్మా, అలాంటిదేం జరగదు. జనని, ఇంకా నీ అలంకరణ పూర్తి కాలేదా? ఇంకా ఎంతసేపు? పల్లెటూరు ముద్దు అంతా మా తలరాత. ఏమైంది తనకి? ఇంకా రెడీ అవుతూనే ఉంది. ఎంతసేపు చేస్తుంది? ఛ, వెళ్ళి ఏం చేస్తుందో చూడు. కాలేజీకి టైం అవుతోంది కదా. పొద్దు నుంచి తను రెడీ అవుతూనే ఉంది. రామా, పెళ్లి కూతురా. ఏంటే తను? ఏంటి ఇది? మనం వెళ్తున్నది కాలేజ్కి, పెళ్లికి కాదు. నేను కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను. థూ, ఈ డ్రెస్ లోనా?
ఇప్పుడు ఏమైందని? చూడండి, వేసుకునే డ్రెస్ ముఖ్యం కాదు, వెళుతున్న లక్ష్యమే ముఖ్యం. మ్మ్. మొదటి రోజు తన కాలేజీకి వెళ్తోంది. ఎందుకు తనని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? వదిలేయండి.